నమస్తే ఫ్యామిలీ. సో ఈరోజు జగదాత్రి సెట్లో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? షూట్లో కోసం ఇక్కడ మన జాను రెడీ అవుతుంది. ఎస్, మార్నింగ్ 5 o'clockకి దిగామన్నమాట. ఇప్పుడు 8 అవుతుంది. రెడీ అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవడమే. చాలా రోజుల తర్వాత మేమిద్దరం మళ్ళీ కలిసాం. లావైంది కదా మన కీర్తి. ఓకే, సో ఎలాగో అవుట్డోర్ వచ్చాం జగదాత్రి షూట్కి. వచ్చాం. సో షూట్ ఆబ్వియస్లీ మొత్తం మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. మాకు ఇచ్చిన హోటల్ ఎలా ఉంది మేము కూడా చూడలేదు. నైటే అంటే మార్నింగ్ దిగాం కదా, నిద్రమొప్పులు ఏం తెలీదు. తర్వాత నేను చూసి మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట. స్ట్రెస్కి బయటికి వచ్చింది. అవునరా, జస్ట్ ఇప్పుడే వచ్చాం లొకేషన్. కుంభమేళా షూట్ జరుగుతుంది కాబట్టి వాటర్ దగ్గర ఉందన్నమాట షూట్. దా చూపిద్దాం రా. కదా ఆల్రెడీ షూట్ జరుగుతుందిరా. ప్లేస్ అయితే బాగా అనిపిస్తుంది. ఇక్కడ జరుగుతుందన్నమాట షూట్. వేడి మాత్రం దారుణంగా ఉంది. ఫిష్ ఉన్నాయా? జస్మిక ఆల్రెడీ వాటర్తో ఆడడం స్టార్ట్ చేసింది. ఏమున్నాయి జస్సు అక్కడ? అక్కడ చిన్న చిన్న ఫిష్ ఉన్నాయి, చూపిస్తాం ఇప్పుడు. ఇక్కడ ఇందాకే కనిపించాయిగా, చిన్నగా ఉన్నాయి. ఎక్కడికో పారిపోయినట్టున్నాయి. మొత్తం వాటర్ అంతా బాగా పాచి పాచి అయ్యాయి. ఇక్కడ నత్తలు ఉన్నాయి. జస్సు నాకు ఒకటి కనిపించింది ఫిష్ అక్కడ సైడ్కి. ఎట్లా ఉందంటే ఇక్కడ వాటర్కి దగ్గర ఉండడం వల్ల కొంచెం చల్లగా అనిపిస్తుంది, కానీ పైన ఎండ వల్ల ఫుల్ వేడి తగులుతుంది. కానీ అయ్యో అక్కడ మా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇందులో దగ్గర కూర్చుంటే ఇంకా బాగుంటుంది. కూడా మనతో వచ్చి ఉంటే చాలా బాగుండేది కదా. అయినా పెద్దనానికి అర్జెంట్ పడిపోయింది. దాని కోసం పెద్దమ్మ గురించి ఆపోర్ట్మెంట్ కౌచికి బాబాయ్ వాళ్ళు నెక్స్ట్ వీక్లో వస్తామన్నారు. టికెట్స్ కూడా బుక్ చేసేది. అత్తయ్య కోరిక నెరవేరుతుంది. పెళ్లి చేత వెళ్ళిపో, వేరే పెళ్లి చేస్తానంది. బ్యాక్గ్రౌండ్ మూవ్, బ్యాక్గ్రౌండ్ మూవ్. తిరగండి అమ్మా, యాక్షన్. బాగా ఫీల్ అవుతున్నారు, అన్ని గుర్తుకొస్తున్నాయి. వంశీ ఫోన్ కట్లో వేరే పెళ్లి చేస్తానందమ్మా. విడాకులు ఇచ్చేమంది బాధపడుతున్నారు. నీ తప్పేమి లేదు ఇందులో. ఓకేనా కాడి? ఓపిక లేదు. జస్ట్ ఇంకో సీరియల్ కూడా చేస్తుంది.
ఏమున్నాయి మేడం మీ దగ్గర? నా దగ్గర కోన్ ఐస్ క్రీమ్ ఉంది. మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది. ఇంకా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఒక ఉంది. ఐస్ క్రీమ్ ఇస్తావా? ఏ ఐస్ క్రీమ్? నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మేడం ఏ తీసుకో. దాంట్లో ఉంటుంది తీసి. డోర్ తీసి వద్దులే అట్లా తీసి అట్లా ఎక్కువ పైకి ఉన్నాయా నిజంగానే? చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకటి ఇవ్వండి. చాక్లెట్ కట్టుకో తీసుకొట్టుకోండి. అదో కిందకి తోసండి. డబ్బులు ఎంత? ఒక్క నిమిషం. ఓ సారీ మేడం. థ్యాంక్ యూ. ఎంత? 5 రూపీస్. 50 రూపీస్ ఓకేనా? 50 రూపీస్. 50 అయితే నాకు 20 రూపీస్. థ్యాంక్ యూ. పే చేయు. మజ్జిగ కావాలా? ఇస్తాం. తీసుకోండి. నాకు ఇట్లా సగం సగం మజ్జిగ వద్దు, ఫుల్ మజ్జిగ తీసుకో. ఫ్రీయా? ఫ్రీయేనా? 5 రూపీస్. అట్లయితే వద్దు నాకు. ఫుల్ బాటిల్ అయితే 5 రూపీస్ అవుతుంది, సగం అయితే హాఫ్ ఫ్రీ. సగం అయితే ఫ్రీ. తీసేసుకుందిగా. నాకు థ్యాంక్ యూ. బాగుంది. షాప్ నీదే కదా? థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నా? షూట్కి వచ్చి షూట్ చేసుకోకుండా ఇక్కడ షాపుల్లో నిల్చుకొని ఇట్లా పనులు చేస్తాను. పనేం చేయట్లేదు. ఏదో బాయ్ బాయ్ బాయ్. బాయ్. సన్సెట్ అవుతుంది. షూటింగ్ అవుతూ ఉంది. రమ్మని ఇక్కడ రమ్మని ఇక్కడ పంతులు రమ్మని నరేంద్ర ఫేస్ మీద ఈ లైటింగ్, ఆ సన్సెట్ది ఇట్లాంటి ఇది మనకు హైదరాబాద్లో కావాలన్నా దొరకదు. ఇలాంటి టైంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలాంటి సన్సెట్లో ఇద్దరు చిల్కా గొర్రెలు లాంటి గొర్రెల గోరింకల్ లాంటి లవర్స్ ఇద్దరు కూర్చొని అలా పల్లీలు తింటూ ఉంటే ఒక ఉంటారు కదా అంటే ఇక్కడంతా చూసుకునే వాళ్ళు వాచ్మెన్ లా వాడు వచ్చి వెనకాల నుంచి తంతూ ఉంటే వాళ్ళు పెరగెడతారు చూడు, ఆ సీన్ చూడాలనిపిస్తుంది. చిచ్చి మంచిగా ఉంది అంటే వాళ్ళు తన్నడం పరిగెట్టడం. సాడిస్ట్లు ఉంటారు అక్కడక్కడ అలాంటి వాళ్ళు. అసలు ఇంత బ్యూటిఫుల్ కామెడీ ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఇక్కడ పల్లీలు లేవురా, పానీపూరీలు ఉన్నాయి. అందులో పల్లీలు తీసుకోవడమే. దాంట్లో పల్లీలు ఉన్నాయి. అసలు చాలా బాగుంది. ఇంతసేపు వేడి వేడిగా ఉంది కానీ ఇప్పుడు మంచి ఇప్పుడే కూల్ అవుతుంది క్లైమేట్. పెడితే చాలా బాగుంది. మీకు మ్యాట్ వేసినట్టుంది. ఒకసారి బ్రైట్నెస్ తగ్గిస్తుంది. ఎంత బాగుంది బ్రైట్నెస్ తగ్గిస్తే. ఎస్ ప్లీజ్ డూ ద ఆనర్స్. ఒకవైపు సన్సెట్, ఇంకోవైపు ఆల్రెడీ డార్క్ అయిపోయింది. సో ఇది చూస్తుంటే మైండ్ ఎంత రిలాక్సింగ్గా అనిపించింది. ఉన్న స్ట్రెస్ టెన్షన్ అన్నీ అలా రిలీఫ్ అయిపోయినట్టు ఉండింది. ఆ ఈవినింగ్ ఆల్మోస్ట్ 2 hours షూట్ అయిపోయిన తర్వాత అక్కడే అలాగే కూర్చుండిపోయాం. సో ఇలా జరుగుతుందన్నమాట ఫస్ట్ డే అవుట్డోర్ షూట్. ఇలాంటిది మనకు హైదరాబాద్లో చాలా రేర్గా దొరుకుతుంది ఇలాంటి క్లైమేట్. మనకు మ్యాక్సిమం హుస్సేన్ సాగర్ అవన్నీ కూడా అంత ఫీల్ రాదు. ఇది చాలా బాగుంది వైబ్. ఇక్కడ మార్నింగ్ నుంచి ఫుల్ హాట్ ఉంది, ఇప్పుడే కొంచెం కూల్ అయింది క్లైమేట్. సో ఇది డే 1. డే 2 నేను మళ్ళీ బ్లాగ్ చేస్తానో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే మ్యాక్సిమం ఇక్కడికే ఎండ్ చేస్తాను అనుకుంటున్నాను. మ్యాక్సిమం షూట్ అయితే చూపించలేదు నేను, అటు ఇటు ఇది వరకే చూపించాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చందన. బై బై.